సర్వోన్నతమైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. భూమి మీద పాపం పెరిగిపోతున్నదట. దాని పాపములు ఆకాశం అన్నట్టుచున్నవి. మనుషుల యొక్క నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు వాక్యం చెప్తున్నది. పాపములు ఎక్కువైపోయి, నేరములు ఎక్కువైపోయి, దేవుని ఉగ్రత మనుష్య జాతి మీదకి, ఈ సృష్టి మీదకు రిలీజ్ అవుతున్నదని చెప్పేసి అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. పాపములో ఎక్కువైపోయి దానికి ప్రతిఫలముగా ఈ భూమి మీదకు తెగుళ్ళు వస్తాయని కూడా సర్వశక్తిగల దేవుడు ప్రకటిస్తున్నాడు. కరోనా వైరస్ ఒక తెగులు, భయంకరమైన తెగులు. లక్షలాది మందిని పొట్టలో పెట్టుకుంది. కోట్లాది మంది ప్రజలకు తిండి లేక అల్లాడిపోయారు. ఉద్యోగాలు పోయి, ఆశ్రయం పోయి, దిక్కులేని స్థితిలో గిలగిల కొట్టుకున్నారు. కొన్ని చోట్ల భయంకరమైన వరదలు వస్తున్నాయి, కొన్ని చోట్ల భూకంపాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల సునామీలు వస్తున్నాయి, కొన్ని చోట్ల భయంకరమైన యాక్సిడెంట్స్ జరిగి పోతున్నారు. యుద్ధాలు, అంతర్యుద్ధాలు. ఒక జాతి మీద ఇంకొక జాతి ఎగబడి చంపుకుంటున్నారు నిర్దాక్షిణ్యంగా. ఇవన్నీ తెగుళ్ళు. మనుషుల పాపములు ఎక్కువైపోవటం వలన దేవుని ఉగ్రతకు ఈ మనుష్య జాతి గురవుతుందని చెప్పేసి అని దేవుడు ఏనాడు ప్రవచించాడు. రోమా 1వ అధ్యాయము 18 నుంచి 22 వచనాలు తీసి కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. 18వ వచనంలో ఏముందంటే, దేవుని ఉగ్రత, పరలోకము నుండి దేవుని యొక్క ఉగ్రత మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, వాళ్ళ యొక్క దుర్నీతి మీద మండుచున్నదట. ద wrath of the God is revealed from heaven against the people's wickedness and their godlessness. అలాంటి ఉగ్రత నుంచి తప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుడు ఎవరు అని అనేక మంది అంటారు. జగదుత్పత్తి మొదలుకొని దేవుని యొక్క అదృశ్య లక్షణాలను కనుక మీరు గమనించినట్లయితే, ఆయన సృష్టించిన వాటిని, ఈ సృష్టిని మనం అబ్జర్వ్ చేస్తే, యూ కెన్ రియలైజ్ ద ఎటర్నల్ పవర్ ఆఫ్ ఫాదర్ గాడ్. తండ్రి అయిన దేవుని యొక్క నిత్య శక్తిని గమనించుకోవచ్చు. ఆయన యొక్క దైవ స్వభావాన్ని, డివైన్ నేచర్ని కూడా మనం గమనించవచ్చు అని చెప్పేసి అని తెలుసుకోవాలి అందరూ. దేవుడు ఏడున్నాడో లేడు, దేవుడు లేడు అని చెప్పేసి ఎథీస్టులు అరుస్తూ ఉంటారు. దేవుడు ఉన్నాడని తెలిసినా కూడా భయం లేకుండా అనేక మంది బతుకుతున్నారు. దే నో గాడ్ బట్ దే డిడ్ నాట్ గ్లోరిఫై హిమ్. దేవుడు ఉన్నాడు అని తెలిసి కూడా దేవుని నామాన్ని కీర్తించడానికి, మహిమపరచడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మనుషులకు ఇంట్రెస్ట్ రావటం లేదు. చాలా తెలివిగల వాళ్ళమని చెప్పేసి అనుకుంటారు, కానీ వాళ్ళు యాక్చువల్గా బుద్ధిహీనతతో బ్రతుకుతున్నారట ఈ లోకంలో. వాళ్ళ యొక్క హృదయాలు అవివేకత్వంతో నింపబడి, అంధకారంతో నింపబడి కొట్టుమిట్టాడుతున్నారు. అంధకార సంబంధమైన హృదయాలతో ఏది విన్నా, ఏది అబ్జర్వ్ చేయాలని చూసినా కూడా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. వాళ్ళ యొక్క ఆలోచనలు వ్యర్థమైపోతాయి. థింకింగ్ బికేమ్ ఫ్యూటైల్. దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈ మనుషులలో, మనుష్య జాతిలో ఎక్కువ భాగము దే ఎక్స్చేంజ్ ద గ్లోరీ ఆఫ్ ఇమ్మోర్టల్ గాడ్ ఫర్ ద ఇమేజెస్ made to look like mortal man, creatures, reptiles, animals. అక్షయుడకు దేవుని మహిమను క్షయమైనటువంటి మనుషుల యొక్క లేక జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపాలకు మార్చి వాటిని పూజిస్తున్నారని చెప్పేస్తున్నాం. కనుకనే దేవుడు సర్వశక్తి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, భూమికి ఆకాశానికి దేవుడు మనుషులను తుచ్చమైన అభిలాషలకు అప్పగించారు. వాళ్ళ యొక్క హృదయము దురాశలను అనుసరించి బ్రతకడానికే మనుషులు మలుచుకున్నారట తమ హృదయాలను. దే వాంటెడ్ టు లివ్ దేర్ ఓన్ లైఫ్స్ అట్ దేర్ ఓన్ టర్మ్స్. వాళ్ళకి ఇష్టం ఏది అనిపిస్తే అది చేస్తారు. దెర్ ఈజ్ ఎ లా ఆఫ్ గాడ్, దెర్ ఈజ్ ఎ కాస్మిక్ లా. సృష్టి ధర్మం ఒకటి ఉన్నది. సృష్టి ధర్మమును అనుసరించి బ్రతకాలి అన్న ఇంట్రెస్ట్ ఎంత మాత్రమును ఉండట్లేదు మనుషులకి. దే ఎక్స్చేంజ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఫర్ ఎ లై. సత్యాన్ని అబద్ధంగా మార్చుకుంటున్నారు. దీనివలన మనుషులు తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడి స్వాభావిక విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ పోతున్నారు. దానివల్లే లెస్బియన్స్ హ్యావ్ ఇంక్రీజ్. స్త్రీలు తమ స్వాభావిక ధర్మాన్ని విడిచి స్త్రీలతో కలిసి పర్వర్టెడ్ యాక్ట్స్లోకి వెళ్ళిపోయారు.
లెస్బియనిజం, అలాగే హోమోసెక్షువల్స్, మెన్ స్టార్టెడ్ డూయింగ్ ఇండీసెంట్ యాక్ట్స్ విత్ అదర్ మెన్. స్వాభావిక విరుద్ధమైన ధర్మాలకు వెళ్ళి భయంకరమైన పాపములు చేస్తూ దానికి తగిన శిక్షను ఈ లోకం మీదకి తీసుకొస్తున్నారని చెప్పేసిన వాక్యం ఉన్నది. ఎవరు శిక్ష నుంచి తప్పించుకోలేరు. దెర్ ఇస్ అ లా ఆఫ్ గాడ్. పాపమునకు జీతము మరణం, పాపమునకు జీతము మరణకరమైన జీవితం, రోగగ్రస్తమైన జీవితం, శాపగ్రస్తమైన జీవితం. ఇలాంటి పాపము ఎక్కువైపోతుందని చెప్పేసి సర్వశక్తిగల దేవుడు బాధపడుతున్నారు. ఈ లోకంలో మనుషులు తమ మనసులో దేవుని మాటలకు, దేవుని వాక్యమునకు, దేవుని జ్ఞానమునకు చోటు ఇవ్వట్లేదు అసలు. దే డు నాట్ వాంట్ టు లిసన్ టు ద గుడ్ న్యూస్. దే డు నాట్ వాంట్ టు లిసన్ టు ద గుడ్ వర్డ్స్. దే డు నాట్ వాంట్ టు లిసన్ టు ద లా ఆఫ్ గాడ్. దే డు నాట్ వాంట్ టు లిసన్ అండ్ ఒబే ది కమాండ్మెంట్స్ ఆఫ్ ద గాడ్. దేవుని ఆజ్ఞలేవి నాకు అవసరం లేదు, నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతానని చెప్పేసి అంటున్నారు. దాని వలన వీళ్ళు చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు అప్పగించబడి దేవుడు అసహించుకున్నటువంటి పాపములను చేస్తూ, పాపలోకంలో బ్రతుకుతూ, పాపులుగా జీవిస్తూ దేవుని ఉగ్రతను ఈ భూమి మీదకి ఇంకా 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 తీసుకురావడానికి వాళ్ళ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. They are filled with every kind of wickedness, every kind of evil, every kind of greed, every kind of depravity, every kind of envy, murders, deceit, strife, malice, gossips, slanderers, God-haters, insolent, arrogant people, boastful people. Most of the people have become senseless, they are faithless, they are heartless, they are ruthless. దయ లేదు, ప్రేమ లేదు, విశ్వాసం లేదు, కొండాలు చెప్పటం, బూతులు మాట్లాడటం, దేవుని బిడ్డలను, దేవుని వాక్యాన్ని దూషించటం, అహంకారంతో మాట్లాడటం, అపవాదకులు తమను తాము పొగడుకోవటమే వృత్తిగా చేసుకుంటున్నారు అనేక మంది. మత్సరముతో, కుళ్ళు, అసూయ, హత్యలు చేయటం. కత్తిపెట్టి పొడిస్తేనే హత్య కాదు, మాటలతో నువ్వు ఇతరులను నొప్పించినా కూడా అది హత్యతో సమానమని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కలహాలు, కపటాలు, వైరము, ఇలాంటి ఘోరమైన పాపములు చేస్తున్నారు. తల్లిదండ్రులకు అవిధేయత. దే ఆర్ ఇన్వెంటింగ్ వేస్ ఆఫ్ డూయింగ్ ఈవిల్. ఎలాంటి పాపాన్నైనా చేయటానికి కొత్త కొత్త మార్గాలను పట్టుకొని పాపంలో బ్రతుకుతున్నాను. అయితే దేవుని చట్టం ఒకటి ఉన్నదన్న సంగతి మర్చిపోదు. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు. అంతేకాదు చేసేవాళ్లతో కలిసి దే ఆర్ అప్రూవింగ్ దెమ్, సమ్మతిస్తున్నారట. రెండు పాపాలే. పాపం చేసినా దానికి జీతం తప్పదు, పాపం చేసేవాళ్ళతో కలిసి ఏకీభవించిన శిక్ష నుంచి తప్పించుకోవడం కష్టం. దేవుని ఉగ్రత భూలోకం మీదకు దిగి వస్తున్నది ఈ కారణాల చేతనే. కనుకనే మనుషులు తమ పాపంలో నుంచి బయటికి రావాలని చెప్పేసి ప్రకటన 18వ అధ్యాయంలో 4వ వచనం చెప్తుంది. మీరు ఆ తెగుళ్ళలో, భూమి మీదకి వచ్చే తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండాలంటే ఆ పాపములలో పాలువారు కావద్దు, పాపాన్ని విడిచిరండి అని దేవుడు పిలుస్తున్నాడు. అలాంటి పాప జీవితంలో మనుషులు బ్రతకటం దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. మనుషులంతా రక్షించబడాలి. మనుషులంతా దేవుని స్వారూప్యంలో సృష్టించబడ్డారు కనుక మనుషులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆయురారోగ్య బలాలతో దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుడు మంచిని కోరుకుంటుంటే మనుషులేమో దేవుణ్ణి కంప్లీట్గా విసర్జించి వాళ్ళ ఇష్టానుసారమైన పద్ధతుల్లో వాళ్ళు చేసుకుంటున్నారు. దేవుని ఉగ్రతకు దయచేసి చోటు ఇవ్వవద్దు. దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి మనస్సులు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, పాపంలో నుంచి బయటికి రా, పాపం ఏంటో తెలుసుకో. ఈ పాపాన్ని ఒప్పుకొని నేను పాపంలో బ్రతికాను, ఇక నుంచి నేను పాపం చేయను, నీతిగా బ్రతుకుతానని చెప్పేసి నిబంధన చేసుకో. సర్వశక్తిగల దేవుడా, సత్యమైన దేవుడా, నీ సత్యాన్ని నాకు బయలుపరచు, నీ వెలుగును మా జీవితాల్లో ప్రకాశింపచే. ఈ ఉగ్రత, ఈ సునామీలు, ఈ కరోనా వైరస్లో నుంచి నన్ను, నా భార్య, బిడ్డలను తప్పించి రక్షించు ప్రభువా అని ఎలుగెత్తి మొరపెడితే దేవుడు తప్పనిసరిగా కరుణించగలడు. దేవుడు కొద్ది మాటలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దేవుని ఉగ్రత భూలోకం మీదకి రిలీజ్ అయింది అన్నావు తండ్రి. అలాంటి ఉగ్రత నుంచి నా ప్రభువా తప్పించుకునే మార్గం కూడా చెప్తున్నావు. పాపముల వల్లనే ఈ తెగుళ్ళు వస్తున్నాయని కూడా ప్రకటించావు. ఏ పాపములు చేస్తున్నారు కూడా ప్రకటించావు. తుచ్చమైన అభిలాషలకు మనుషులు అప్పగించబడి స్వాభావిక విరుద్ధమైన ధర్మాలు చేస్తూ, ఘోరమైన పాపములు చేస్తూ పరిశుద్ధరా ఈ లోకములో నీ యొక్క ఉగ్రతకు గురవుతున్నారు.
నీ ప్రజలంతా రక్షించబడాలని, నీ ప్రజలు ఆ తెగుళ్ళలో ఏది నీ ప్రజలకు ప్రాప్తింపకుండానట్లు పాపములు విడిచి రమ్మని చెప్పేసి చెప్తున్నా. పాపములలో భాగస్థులుగా ఉండకుండా ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీతిగా బ్రతకమని చెప్తున్నావు. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, నీ బిడ్డలు, వాక్యం విన్న బిడ్డలు ఈ యొక్క ఉగ్రత నుంచి తప్పించుకొని నీ యొక్క కాపుదల్లో ఉండి ఆశీర్వదించబట్టకు కృపచూపుమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో కొద్ది విన్నపాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.